డైనోసార్స్ జీవిస్తున్న వారి యొక్క పూర్వీకులే, కానీ ఆకారంలో చాలా పెద్దగా ఉండేవి. డైనోసార్స్ భూమిని చాలా కాలం పాలించాయి. సుమారు 140 మిలియన్ సంవత్సరాల పాటు ఈ భారీ బల్లులు పాలించాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయి? అసలు ఏ సంఘటన వల్ల వాటి ఆనవాళ్లు సైతం లేకుండా తుడిచిపెట్టకపోయాయి? దీని గురించి తెలుసుకోవాలి అంటే మనం కాలంలో వెనక్కి వెళ్లాల్సిందే. పదండి 6.5 కోట్ల సంవత్సరాల వెనక్కి. ఈ రోజు నుండి 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. 4 దిక్కుల చెట్లు మరియు మొక్కలతో, సూర్యుని కాంతి, సముద్రం నుండి వచ్చే చల్లచల్లని గాలి మరియు డైనోసార్స్. ఇక్కడ ఈ డైనోసార్స్తో పాటు మరొక జాతి కూడా ఉండేది. అది పరిమాణంలో చాలా చిన్నగా మరియు చూడటానికి ఈ రోజుల్లోని ఎలుకలాగా ఉండేది. వాస్తవానికి ఇవే మన పూర్వీకులు. ముందు ముందు మనం వీటి నుండే పరిణామం చెందబోతున్నాం. ఇది ఒక మ్యామల్, అంటే గుడ్లు పెట్టదు. నేను మీకు ఒక విషయం చెప్తాను. డైనోసార్స్ గుడ్లు పెడతాయి, కానీ మ్యామల్స్ గుడ్లు పెట్టవు. మానవులమైన మనం కూడా మ్యామల్స్మే. అప్పట్లో ఈ మ్యామల్స్ డైనోసార్స్కి భయపడి భూమి కింద బొర్రెలో దాక్కునేవి. ఈ సామర్థ్యమే వాటికి వరం కాబోతుంది. ఈ జీవులన్నీ భూమి మీద హాయిగా తమ జీవితాలను గడుపుతున్నాయి. ఆ సమయంలో 10 కిలోమీటర్ల సైజులో ఉండే ఆస్ట్రాయిడ్ ఒకటి నేరుగా భూమి వైపు కదులుతోంది. అది భూమి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వగానే దాని వేగం మరింత పెరిగింది. అది ప్రతి సెకండ్కు భూమికి మరింత దగ్గర అవుతుంది. దాదాపు 70,000 కిలోమీటర్ల వేగంతో అది భూ వాతావరణంలోకి ఎంటర్ అయింది. భూ వాతావరణంలోకి రాగానే అది ఒక అగ్నిగోళంగా మారింది. దాని నుండి వచ్చే లైట్ ఎంత ఎక్కువ ఉందంటే దాదాపు 800 కిలోమీటర్ రేడియస్లోకి వచ్చే అన్ని జీవుల కళ్ళు కనిపించకుండా పోయాయి. ఈ జీవులు దాన్ని చూడలేకపోయారు, కానీ వారు దానిని అనుభవించగలిగారు. ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడంతో ఒక భయంకరమైన పేలుడు సంభవిస్తుంది. ఈ విస్ఫోటనం ఎంత పవర్ఫుల్ అంటే అది ఢీకొట్టిన వెంటనే లక్షల మెట్రిక్ టన్నుల మట్టి అంతరిక్షంలోకి వెళ్ళింది. పేలుడు జరిగిన ప్రదేశంలో 180 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లోతుగా ఒక హోల్ ఏర్పడింది. ఈ హోల్ యొక్క టోటల్ ధూళి అంతా ఆకాశంలో ధూళి మేఘంగా ఏర్పడింది. ఇంత పెద్ద బ్లాస్ట్ వల్ల భూకంప వేవ్స్ భూమి క్రస్ట్లోకి కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళాయి. దీంతో సముద్రంలో భారీ అలలు ఏర్పడి ఒకదాని తర్వాత ఒకటి సునామీలాగా మారి అలలు అన్ని దిక్కులా వ్యాపించాయి. ఇలా భూమి నాశనం అయ్యే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ పేలుడుతో రేడియేషన్ ఎంతగా పెరిగిందంటే 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీవరాశులన్నీ బూడిదయ్యాయి. ఆ వేడి కారణంగా మొక్కల్లో ఉండే నీరు మొత్తం ఆవిరిగా మారింది. ఈ విపత్తు నుండి ఎగిరే జీవులు తప్పించుకున్నాయి. కానీ ఇది మహాప్రళయం యొక్క ప్రారంభం మాత్రమే. పేలుడు కారణంగా లక్షల మెట్రిక్ టన్నుల దుమ్ము, రాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయి కదా. 40 నిమిషాల తర్వాత అవి అగ్నిపంతి రూపంలో భూమిపై వర్షం కురిపించడం స్టార్ట్ చేశాయి. ఇది కాకుండా ఒక భారీ ధూళి తుఫాన్ గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో అందరి ప్రాణాలను తీయడానికి వస్తుంది. ఈ ధూళి మేఘాలు కొన్ని కిలోమీటర్ల మందంగా ఉండడం వల్ల సూర్యరశ్మి భూమిని చేరుకోలేదు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు సూర్యరశ్మి భూమిని చేరుకోకపోవడంతో భూమిపైన ఉన్న అన్ని వృక్షజాతులు దాదాపు తుడిచిపెట్టకపోయాయి. ఈ మేఘం భూమిని 4 వైపుల నుండి కప్పేసింది. విస్ఫోటనం జరిగిన 90 నిమిషాల తర్వాత భూమి యొక్క టెంపరేచర్ 150 డిగ్రీ సెల్సియస్కి చేరింది. ఈ కారణంగా పేలుడు జరిగిన ప్రాంతాలకు దూరంగా ఉన్న డైనోసార్స్ కూడా ఈ వేడి నుండి తప్పించుకోలేకపోయాయి. ఈ మహాప్రళయం వల్ల భూమి మీద 75% జనాభా తుడిచిపెట్టకపోయింది. డైనోసార్స్ అంతం ఈ కొత్త జాతికి మంచి అవకాశంగా మారింది. మ్యామల్స్ ఇవి వాటంతట అవే ఈ మహావినాశనం నుండి తప్పించుకున్నాయి. వేడి నుండి తప్పించుకోవడానికి భూమి కింద నివసించేవి. బతకడానికి ఏది పడితే అది తినడం స్టార్ట్ చేశాయి. ఈ డైనోసార్స్ యొక్క స్కెల్టన్స్ ముందు ముందు ఫ్యూచర్లో మనకు దొరకబోతున్నాయి. వీటితో మనం డైనోసార్స్ యొక్క ఉనికిపై ఒక అంచనాకు వస్తాం. మహాప్రళయం జరిగిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇప్పుడు భూమిపై పూర్తిగా డైనోసార్స్ అంతరించిపోయాయి. భూమి మీద ఒక కొత్త ప్రారంభ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ కొత్త ప్రపంచంలో మన పూర్వీకులు సమయంతో పాటే మార్పు చెందబోతున్నారు. ఇప్పుడు అవి పరిమాణంలో ముందు కన్నా కొంచెం పెద్దగా మారాయి, కానీ ఇప్పటికీ చూడడానికి అవి మనలాగా లేవు. అలా ఎందుకంటే ముందు ముందు ఇవి ఇంకొన్ని జాతులుగా పరిణామం చెందుతాయి. ఈ రోజు నుండి దాదాపు 4.7 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు భూమి యొక్క వాతావరణం దాదాపు ఈ రోజుల్లో ఎలా ఉంటుందో అలా మారింది. ఇప్పుడు భూమి మీద టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. భూమి మీద ఒక రోజు దాదాపు 24 గంటలు ఉంది. ఇప్పుడు భూమిపై ఉన్న అన్ని కాంటినెంట్స్ చూడడానికి సిమిలర్గానే ఉన్నాయి, కానీ ఒక కొత్త భూభాగం రావడం మిగిలిపోయింది. భూమి కింద టెక్టానిక్ ప్లేట్స్లో ఒకసారి మళ్ళీ వైబ్రేషన్స్ రావడం వల్ల భూమి యొక్క 2 టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి క్లోజ్గా వచ్చాయి. ఈ భూభాగంలోనే చాలామంది మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు. ఇదే ఇండియా. ఏషియా కాంటినెంట్ వైపు చాలా వేగంగా వస్తుంది. ఈ 2 బాడీస్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఒక కొత్త భూభాగం ఏర్పడింది. ఈ కొత్త మౌంటైన్ రేంజెస్ వచ్చేసి హిమాలయస్. ఇక్కడే ఈ ప్రపంచంలోని అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. ఈ మౌంటైన్ రేంజెస్ పైన కురిసిన మంచే ముందు ముందు కొన్ని నదుల నిర్మాణాలకు హెల్ప్ చేస్తాయి. ఫ్యూచర్లో ప్రపంచంలోని దాదాపు 50% పాపులేషన్ ఈ నీటినే తాగడానికి యూజ్ చేస్తారు. కానీ ఇప్పటికీ భూమి మీద ఇంకేదో తక్కువ ఉంది మరియు ఎవరినో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది కదా. అదెవరో కాదు, మనం మనుషులం. ఈ పరిస్థితి ఇప్పుడు మెల్లమెల్లగా మారబోతుంది.
ఈ రోజు నుండి దాదాపు 40 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక ప్రాంతంలో ఒక కొత్త మౌంటైన్ రేంజెస్ ఏర్పడ్డాయి. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఈ రేంజెస్ ఆఫ్రికాలోకి వచ్చే మన్సూన్ క్లౌడ్స్కి అవరోధంగా మారాయి. దాంతో అక్కడ ఉండే ఫారెస్ట్కి వర్షం రావడం ఆగిపోయింది. ఈ ఫారెస్ట్లోనే ఉండేవి ఏప్స్. ఇవి చెట్ల మీద ఉండేవి. అక్కడ వీటి తిండికి ఎలాంటి లోటు ఉండేది కాదు. దాంతో అవి చెట్ల మీదే జీవించేవి. కానీ టైంతో పాటే ఫారెస్ట్లో వర్షం లేకపోవడం వల్ల అంతా ఎడారిగా మారింది. ఇప్పుడు ఈ ఏప్స్కి తిండి సమస్య మొదలైంది. తిండి కోసం ఈ ఏప్స్ చెట్ల నుండి దిగడానికి నిశ్చయించుకున్నాయి. ఇదే ఆర్డిపిథెకస్ రెమిడస్. ఇది మన పూర్వీకుడే. ఇతను మన లైఫ్కి సంబంధించిన ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వీటి యొక్క బ్రెయిన్ ఆరెంజ్ సైజులో ఉండేది, కానీ ఆకారంలో మాత్రం 4 ఫీట్ హైట్ ఉండేవి. కొన్ని వేల సంవత్సరాల పరిణామం తర్వాత నడవడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయడం తగ్గింది మరియు నడుస్తూ కూడా తినవచ్చు. ఇలా వీటి యొక్క బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. మెల్లిమెల్లిగా కొంచెం తెలివిని ప్రదర్శించడం స్టార్ట్ చేశారు. సమయంతో పాటే ఈ పరిణామ ప్రక్రియ ముందుకు సాగింది. మన పూర్వీకులు మెల్లమెల్లిగా పరిణామం చెందుతూ వచ్చారు. సమయంతో పాటే స్టోన్స్తో వెపన్స్ చేయడం నేర్చుకున్నారు. వాటితో వేటాడడం చాలా ఈజీ అయింది. సమయంతో పాటే మన పూర్వీకులు రాయితో అగ్గిని పెట్టడం నేర్చుకున్నారు. అగ్గిని కనిపెట్టడం మన పూర్వీకులు ఫైన్ చేసిన బెస్ట్ దాంట్లో మొదట ఉంటుంది. అగ్గి వారికి హీట్ని, లైట్ని, చీకట్లో భద్రతనిచ్చింది. దీనివల్లే ఫ్యామిలీస్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మన పూర్వీకులు ఇప్పుడు అందరితో కలిసి చాలా సురక్షితంగా జీవిస్తున్నారు. అగ్గితో కాల్చిన మాంసాన్ని తినడం వల్ల చాలా తక్కువ ఎనర్జీ యూజ్ చేసేవారు. దాంతో మిగిలిన ఎనర్జీ అంతా బ్రెయిన్ యూజ్ చేసుకునేది. ఇలా మన పూర్వీకుల బ్రెయిన్ ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఇదే హోమో ఎరెక్టస్. ఇది మన పూర్వీకుడే. ఇతను మిగతా జంతువుల కన్నా చాలా తెలివైనవాడు మరియు కలిసిమెలిసి జీవించే ఫస్ట్ జీవి కూడా. ఇతను తన సందేశాన్ని వేరే వరకు చెప్పడానికి డిఫరెంట్ సౌండ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. దీని నుండే మన పూర్వీకులు భాషను నిర్మాణం చేశారు. భాష ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఆఖరి పరిణామ ప్రక్రియ. దీని తర్వాత మనం ఇంకొంచెం అభివృద్ధి అయ్యి మనం ఏర్పడ్డాం. ఈ రోజు నుండి దాదాపుగా 2 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం చాలా సంవత్సరాల పరిణామం తర్వాత మన మనుగడ మొదలైంది. ఇదే హోమోసిపియన్స్, అంటే చాలా తెలివైన జీవులు అని. ఇతని దగ్గర భూమి మీద ఏ జీవికి లేనంత తెలివి ఉంది. ఇప్పుడు మన దగ్గర బలం ఉంది, భాష ఉంది, ఇంకా ముఖ్యంగా మన దగ్గర తెలివి ఉంది. ఈరోజు కొన్ని సెకండ్స్ క్రితం నేను, మీరు ఇద్దరం కలిసి దాదాపు 64 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వచ్చాం. ఇప్పుడు మనం ఇంటికి వచ్చాం. ఇదే మన ప్రపంచం. ఈరోజు మనం చాలా ఆధునికంగా మరియు ఇంటెలిజెంట్గా మారాం. ఈరోజు మనం మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకోగలుగుతున్నాం. మనకు తెలుసు ఈ సముద్రం ఎక్కడి నుండి వచ్చిందో. మనకు అది కూడా తెలుసు ఏ భూమి మీద అయితే మనం నిల్చున్నామో అది ఎలా వచ్చిందో. చివరికి ఈ భూమి మీద మనుషులు ఎలా ఏర్పడ్డారో కూడా తెలుసు. కానీ ఈ ప్రయాణం ఇప్పటితో ఎండవదు. మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. మనం ఈ విశ్వాన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడం మిగిలిపోయింది. మీకు ఈ ప్రయాణం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ప్రయాణం ఎలా ఉందో. చివరిగా మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.